మా పార్క్ వెళ్దామని చెప్పి వంటగదిలో ఏం చేస్తున్నావమ్మా? వంటగదిలో ఏం చేస్తున్నావు అంటావేంటమ్మా? నేను రెడీ అయి రమ్మన్నాను కదా, ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది? జస్ట్ 10 minutes కదా. జస్ట్ 10 minutes అంట. ఈలోగా నేను వాషింగ్ మిషన్ లో అన్ని బట్టలు వేసుకున్నాను. రెండు సార్లు వేసాను అప్పుడే. అంటే 2 పావు గంటలు అక్కడ 20 నిమిషాలు మనకు పడుతుంది. నేనేం ½ ఏం రెడీ అవ్వలేదు నువ్వు మరి. అప్పుడు అవి వేసి ఇదిగో ఈలోగానేమో ఇవి పప్పులు నానబెడుతున్నాను. ఏం పప్పులు? దేనికి? టిఫిన్ కమ్మా, దోశలు వేసుకున్నాము. అమ్మ నిన్న హెవీగా తిన్నాం కదా, ఈ రోజు వద్దులే అమ్మా దోశలు అయ్యి. మాధు ఇప్పుడు వెళ్ళొచ్చిన వెంటనే వేసి పెట్టానమ్మా మీకు. అది మధ్యాహ్నం లైవ్ లో చేద్దాము. ఈ రోజు ఏం తినపోదాం అనుకున్నాం, కానీ ఆకలి వేస్తుంది ఆ టైంకి. మధ్యాహ్నం ఆ టైంకి 2వ టైంకి ఆకలి అంటారు. ఇప్పుడు లైవ్ లో ఏదైనా ఇగో దోశలు వేద్దాము. అది కూడా ఏంటి, మిల్లెట్ దోశ. చక్కగా కొన్ని రాగులు, సజ్జలు, ఇగో పచ్చ జొన్నలు వేసి కొన్ని కూరలు వేసాను. కొంచెం మినపప్పు వేస్తున్నాను. ఇలా నానబెట్టామనుకో కొంచెం మెత్తగా ఆ టైం 2 దోశలు తింటే బాగుంటుంది. అంతే. అంటే ఆకలి అంటారు ఆ టయానికి. ఖచ్చితంగా నాకు తెలుసు కదా మీ సంగతి. అది ఆకలి కాదు, జస్ట్ ఏదో తినాలన్న ఆశ అంతే. నోరు ఏదో అండి ఆకలి అంటే కొడుకులో ఏదో ఇదంతా తింటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి వేరే వేరే గడ్డలు తినేయకుండా ఇలా నానబెట్టి ఉంచుదామని నానబెడుతున్నాను. సరే, నానబెట్టడం అయ్యిందా? ఇంకా బయలుదేరదాం ఆ పార్క్ కి. వెళ్తున్నామమ్మా. ఇదిగో నానబెట్టేసాను. నువ్వు ఓ పని చేయి, షటిల్స్ ఉన్నాయి కదా, తీయి ఆడుకుందాం అక్కడ. తిరగడం ఎప్పుడు, ఆడుకోవడం కాదు. ఒక 10 రౌండ్లు వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఆడుకున్నాం అనుకో షటిల్స్ బాగుంటది. ఇంకా మా చిన్నప్పుడు అయితే బోల్డ్ ఆటలు ఆడుకునే వాళ్ళం. మాది మీరేం ఆడారు అసలు? సరే చెప్పు. సరే సరే, ఆ షెడ్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి ఎప్పుడైనా పార్కులకి అయ్యి వెళ్ళినప్పుడు ఆటలు అయ్యి ఆడుకుంటే చాలా బాగుంటది, హాయిగా ఉంటది. చిన్నప్పుడు రోజులు అవి గుర్తుకొస్తాయి. ఆ ఫీలింగ్స్ అవి మంచిగా ఉంటది. సరే అమ్మా, షెట్లు అయిన ఎతుకుతాను పద. నువ్వు నెతుకడం ఏమంటే అక్కడ ఉంటది నాడు. సిద్ధం, యుద్ధానికి సిద్ధం.